ఈ ప్రెస్ మీట్లు కొత్త కాదు, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కొత్త కాదు. అసెంబ్లీలోనే చూపించారు కదా. అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. అఫ్కోర్స్ కేసీఆర్ గారు రాలేదు. సిబిఐకి కూడా ఇచ్చారు, దాని మీద ఒక కమిషన్ వేశారు, అదంతా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బేస్ చేసుకుని సిబిఐకి ఇచ్చారు. అది సిబిఐ ఎందుకు దాన్ని ఇంకా టేకప్ చేయలేదో అనేది అది సెకండరీ. అది సీతారాం నాయక్ గారు చెప్తారేమో, తర్వాత చూద్దాము. కానీ ఇటు బీఆర్ఎస్ మాట్లాడే మాటలు చూస్తే ఇవాళ మీ రియాక్షన్ ఏంటి దాని మీద? వాళ్ళు అసెంబ్లీకి వస్తామంటున్నారు, కానీ కేసీఆర్ గారు రానవసరం లేదు, రేవంత్ రెడ్డి గారి స్థాయికి మేము చాలంటున్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, ఇద్దరు పెద్దలు కూడా. ఇప్పుడు ప్రభుత్వంగా తన విధానం ఏంది అని ప్రభుత్వ అఫీషియల్ మీటింగ్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు డ్యామ్ స్పెషలిస్టులను ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ టన్నెల్ ఇతరత్ర డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారిని కూడా ఇక్కడికి పిలిపించి దాని ఫీజిబిలిటీ ఎట్లా ఉందని చెప్పి నిన్న 2 గంటలు చెప్పినాక కూడా ఇంకా మీకు అనుమానాలు ఉన్నాయంటే మనం ఏం చెప్పేది ఉండదు. ఇది బీఆర్ఎస్ మాదిరిగానే మొండివాదం లెక్క అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని నింపితే దాని మనుగడే కష్టం పక్కన పెడితే కింది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినాము. ఊళ్ళు కొట్టుకుపోతే అన్నారు కదా. అదే దాన్ని ఒక్క బ్యారేజ్ ఒకవేళ రిపేర్ చేస్తే అన్నారం కూడా బొంగలు పడ్డాయి తెలుసు. సుందిల్లాన్ని మనం రిపేర్ చేసుకుంటే కొంత అవకాశం ఉంటుంది, దాని నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకోవచ్చని. అసలు అక్కడ మిడిల్ ఆఫ్ ది క్రస్ట్ వాళ్ళు నిర్మాణం చేపట్టిండ్రు. అంటే క్రస్ట్కి లోపటికి కింది స్థాయికి పోలే, బునియాదికి క్రస్ట్ లెవెల్ నన్న కట్టలే. దాన్ని మిడిమిడి జ్ఞానంతో అందామా, ఆతృతతో అందామా, ఆశతో అందామా, అది వాస్తవానికి ఏంది 3 లేయర్లు నిన్న మీరు చూసిందో లేదో. ఎక్కడి నుంచి గ్రౌండ్లో మట్టి తర్వాత ఇసుక తర్వాత ఇది క్రస్ట్ లెవెల్ నుంచి పైకి కట్టిన ప్రతి డొమైన్ను వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పింది. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు బేస్ చేసుకున్నారో పిల్లర్ పోసిండ్రో ఆ కింది నుంచి ఇసుక మేట నుంచి కింది నుంచి వాటర్ పైకి పోతున్నాయి. రేపు 16 టీఎంసీలో 12 టీఎంసీలో 10 టీఎంసీలో దాంట్లో నింపితే అదే పనిగా డ్యామే కొట్టుకపోయే పరిస్థితి కూడా ఉంటుందని మీరు కాదు చెప్పేది, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పేది, నిపుణులతో కూడిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తున్నది. దాన్ని మీరు ఇప్పుడేం పట్టించుకోకండి, ముట్టుకోకండి. అవసరమైతే దాన్ని ఏ విధంగా చేయాలనే దాని విషయంలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేయమంటే ఎక్స్పర్ట్స్తోని డిగ్ చేసి లోపలికి బోర్వెల్స్ వేసి ఎక్కడి వరకు గట్టిది ఉన్నది అని చెప్పేసి తేల్చుకున్న తర్వాత అది కట్టాల్సి వస్తే మళ్ళీ ఈ డ్యాములు అవసరం లేదు. ఎందుకంటే దీన్ని ఎట్లా లింక్ పెడితే ఏమైనా కట్టెకు ముడిపెట్టి కడతామా మన ఇట్లా పిల్లర్. ఇప్పుడు దాదాపు ఆడ 6 పిల్లర్లకు మేజర్ డ్యామేజ్ అయింది. వాటి వల్ల క్రస్ట్ గేట్లు డిస్టర్బ్ అయినాయి మేడారంకు సంబంధించి. ఇతర 2 బ్యారేజీల్లో కూడా సేమ్ పరిస్థితి రాబోతుంది. మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక ఒకటి 16 టీఎంసీలు, ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు, వీటిని మనం ఎత్తిపోస్తే కూడా ఎట్లా వేరియేషన్స్తో పోయాలి. కన్నెపల్లి నుంచి మనం అన్నారం నుంచి సుందిళ్ళకి పోసే దాంట్లో కూడా 5 మీటర్స్ ఉంది, 8 మీటర్స్ ఉంటుంది. 8 మీటర్ నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో ప్రాతిపదిక పెట్టి ఇంత టెక్నికాలిటీస్లో వాళ్ళు ఎంచుకున్న విధానమే తప్పుగా ఉందని చెప్పి నిపుణులు చెప్పిన తర్వాత నింపండి అంటారు. ఇది పంచాయతీ ఆడికెళ్ళి వచ్చింది. కేటీఆర్ ఎవరో చెప్పుకుంటారు, ఆడికెళ్ళి ప్రాడైత నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇంద్రావతి నుంచి నీళ్ళు వస్తున్నాయి, కిందికి పోతున్నాయి, చంద్రబాబు గారికి నీళ్ళు వదులుతుండు, మనం అది రాజకీయం చేసేస్తే అయిపోతే ఆంధ్రాకు పోతున్నాయి నీళ్ళు, ఒక సెంటిమెంటల్ పెట్టేద్దాం అని చెప్పేసి చెప్పుకుంటాడు. మనోడు బుర్రమని ఉరికితే ఆపుతారు అనుకున్నాడు. కేటీఆర్ పోతుంటే అరెస్ట్ చేస్తారు అనుకున్నాడు. అరెస్ట్ ఎందుకు చేస్తాం మేము? మమ్మల్ని అంటే పోనీయకుండా అరెస్ట్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి టూరిస్టులను పిలిపించి హెలికాప్టర్లు కూడా తీసుకుపోయాను కదా. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను, తెలంగాణ కాంగ్రెస్ పార్టీను అడిగి పోతే అరెస్టులు చేసి మీలాగా మేమెందుకు అరెస్ట్ చేస్తాం? కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి తీసుకొని పంపిస్తే మిమ్మల్ని ఆడ ఛాలెంజ్ ఏం చేసిండు మనోడు, నాకు 6 రోజులు ఏమన్నా పువ్వు, మావోడు నీటి రంగ నిపుణుడు మామూలోడు కాదు,
వెనక కూర్చుని మీరు వారం రోజులు ఇస్తే కేసీఆర్ మొత్తం రిపేర్ చేస్తారని ఛాలెంజ్ చేసి మా సార్ ఏం చేసిండు, ఒరే వారం రోజులు ఎందుకున్నారు, ఆయన మొత్తం 3 సంవత్సరాలు తీసుకొని రిపేర్ చేయరు, మీరే మీ బ్రెయిన్ రక్తం పెట్టిండ్రు కదా, మీకే తెలుసు దాని ఏదో శాంచ, కాబట్టి మీరే చేయరని చెప్పి మొత్తం మీకు 90C కింద మనం బదలాయించే హక్కును బదలాయించేది ఉన్నది, రాజ్యాంగ వెసులుబాటు ఉన్నది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కదా వచ్చి సభను కన్విన్స్ చేసి తీసుకో దాన్ని తీసుకొని నువ్వే చెయ్యి అని చెప్పిండు. ఇక అసలు విషయం ఏంటంటే కేసీఆర్ రాడు, వీళ్ళు పొంకనాల పోసేటి లెక్క గఫాలు కొట్టిండు. ఆయన వారం రోజులు అంటే ఆయన 3 నెలలు అంటాడు. తర్వాత 152కు కనుక ఆడ మేము అగ్రిమెంట్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటారు, 148కి చేసుకొచ్చి 152 మీద సవాల్ విసురుస్తారు. ఏం బాబు ఇంత పిచ్చిగా ఉంటుందా? అంటే ఎంత బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళు. 1,00,000 కోట్లకు దగ్గరగా ఖర్చు పెట్టిన దాని మీద ఈ 30 నెలల్లో 33,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చిన అప్పుకు వడ్డీ వసూలు కట్టినాం. ఒక 1,00,000 కోట్లు పోంగా ఆ వైట్ ఎలిఫెంట్